Hi friends, welcome to our YouTube channel. LDC అంటే ఏంటి, GDCE అంటే ఏంటి? LDCE అంటే లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్, GDCE అంటే జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. LDCE కలిగినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటి? జాబ్లో జాయిన్ అయ్యి 2 years ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలి. దీనికి ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేసేవారు ఉంటారో వారే ఎలిజిబుల్. ఎగ్జాంపుల్ పాయింట్స్ మ్యాన్ ఉంటే తను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కాబట్టి SMకి సంబంధించిన LDCE నోటిఫికేషన్ వస్తే పాయింట్స్ మ్యాన్స్ మాత్రమే రాస్తారు. ఈ విధంగా వర్క్షాప్లో చేసేవారికి JE LDC వస్తుంది, దానికి వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లో పడతాయి, ఆ డిపార్ట్మెంట్స్ వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు, వారు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్స్ని రాస్తారు. ఇది చాలా ఈజీగా ఉంటుంది, కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా GDCE ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే జాబ్లో జాయిన్ అయ్యి 1 day వర్క్ చేసినా చాలు. దీనికి LDCలా డిపార్ట్మెంట్తో సంబంధం అనేది ఉండదు. GDCకి అన్ని డిపార్ట్మెంట్స్ వారు ఎలిజిబుల్ అవుతారు, వారు కూడా అందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ రాయవచ్చు. దీనికి కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, దీనికి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ లేదా ఎప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తుందో అప్పుడు LDC GDC నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. కంపల్సరీగా రైల్వేలో ఏ చిన్న జాబ్ వచ్చినా సరే మీరు మాత్రం చదువుతూ ఉంటే ఈ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ద్వారా మీరు మంచి పొజిషన్లో ఉండవచ్చు. కాబట్టి గ్రూప్ డి అయినా ఏ నోటిఫికేషన్ అయినా రైల్వే నుండి వచ్చినటువంటి ఏ నోటిఫికేషన్ అయినా ఫస్ట్ మీరు ఎంటర్ కండి, రైల్వేలో ఎంటర్ కండి. ఇంకపై ఏ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి, దాని మీద వీడియో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. జస్ట్ దిస్ ఈజ్ రైల్వే వినయ్ రైల్వే ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.